వెల్కమ్ బ్యాక్. దాదాపు 20 ఏళ్ల కిందటే హైదరాబాద్ నగరం ఉగ్రవాద గుప్పెట్లోకి చిక్కుకుంది. స్లోగా ట్విన్ సిటీస్ పై టెర్రర్ షాడో పరుచుకుంది. నగరంలో టెర్రర్ నెట్వర్క్ పకడ్బందీగా అల్లుకుంది. ఇవి ఆరోపణలు కావు. అడపాదడపా హైదరాబాద్ లో పట్టుబడుతున్న డి గ్యాంగ్ మెంబర్లే అందుకు ప్రత్యక్ష సాక్షులు. హైదరాబాద్ లో మాఫియా పడక విప్పుతోందా? దావూద్ ఇబ్రహీం అనుచరులు సిటీని అడ్డాగా చేసుకున్నారా? చోటా రాజన్, చోటా షకీళ్లు తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? ప్రశాంతతకు మారుపేరైన రాజధాని మాఫియా ముఠాలకు అడ్డాగా మారుతోందా? ఈ గ్యాంగ్ల మెయిన్ టార్గెట్ ఏంటి? హైదరాబాద్ లో వీరికి ఆశ్రయం కల్పిస్తున్నది ఎవరు? తాజాగా హైదరాబాద్ లో పట్టుబడ్డ ఆ ముగ్గురు చోటా డాన్లు ఎవరు? హైదరాబాద్ టెర్రరిస్టులకు సేఫ్ జోనా? చోటా షకీల్ అనుచరుడిగా చెప్పుకుంటున్న కదీర్ టార్గెట్ ఏంటి? హైదరాబాద్ లో మకాం వేయడం వెనుక సీక్రెట్ ఏంటి? డి గ్యాంగ్ మెంబర్లు నగరంలో షెల్టర్ తీసుకున్నారా? కాజాగూడలో పోలీసులకు చిక్కిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? మాఫియా ఛాయలు హైదరాబాద్ లో మరోసారి బయటపడ్డాయి. రాయదుర్గం పోలీసులు చోటా షకీల్ అనుచరులను అదుపులోకి తీసుకోవడంతో డి గ్యాంగ్ మూలాలు వెలుగులోకొచ్చాయి. కాజాగూడలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ వ్యక్తి తను షకీల్ అనుచరుడనని చెప్పడంతో దిమ్మ తిరిగినంత పనైంది. ఖదీర్ అలియాజ్ ఖలీం ఇస్లాం షేక్, నేటివ్ ఆఫ్ ఈస్ట్ ముంబై. ఏప్రిల్ 20, 2010లో చోటా షకీల్ పేరు చెప్పి ముంబైలో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. సందీప్ నాయక్ అనే వ్యాపారిని టార్గెట్ చేసిన ఖదీర్ నాయక్ ని బెదిరించి అతని ఇంట్లోనే కత్తులు, తుపాకులు పడేసొచ్చాడు. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. సందీప్ నాయక్ సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేయగా స్పాట్లో సిద్ధప్ అనే పేరుతో ఐడి కార్డ్ బయటపడింది. దాని ఆధారంగా తీగ లాగితే కొంతమంది గ్యాంగ్ మెంబర్ల పేర్లు బయటకొచ్చాయి. సేకరించిన సమాచారంతో పలువురు గ్యాంగ్ మెంబర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నిఘా కొనసాగుతున్న సమయంలోనే ఖదీర్ హైదరాబాద్ కి పారిపోయొచ్చాడు. కార్వాన్ లో పరిచయం ఉన్న ఇక్బాల్ దగ్గర షెల్టర్ తీసుకున్నాడు. అతనితో ఉంటూనే ఖలీల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతని సాయంతో బాదాపూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ కి కూడా ప్రయత్నించాడు. అక్రమ్, ఖలీళ్లతో కలిసి ఖదీర్ కాజాగూడలో నివాసం ఉండేవారు. ప్రార్థన మందిరం కోసం రూమ్ నిర్మిస్తుండగా ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఖలీల్, ఖదీర్లు కలిసి అక్రమ్ ని గాయపరిచారు. దీంతో రాయదుర్గం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారిస్తుండగా ఖదీర్ తను చోటా షకీల్ అనుచరుడినని చెప్పాడు. బాంబేలో కూడా చోటా షకీల్ దగ్గర పనిచేసి అక్కడ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసులు తప్పించుకోవడానికి ఇక్కడ పారిపోయి వచ్చాడు. కేసులు తప్పించుకోవడానికి పారిపోయి వచ్చి ఇక్కడ దాదాపు ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటాడు. ఈ గొడవలో కూడా అతను ఇన్వాల్వ్ అయింది కాబట్టి బాంబే పోలీసులు ఇన్ఫార్మ్ చేశాను. మాధాపూర్ లో సెప్టెంబర్ 5, 2013లో ఓ బార్ దగ్గర గొడవ జరుగుతుండగా స్పాట్ కు వచ్చిన పోలీసులపై తుపాకీ గురిపెట్టిన సుంకరి ప్రసాద్ అలియాస్ ఆళ్లగడ్డ ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. సుంకరి ప్రసాద్ ఇచ్చిన సమాచారంతో నల్గొండకు చెందిన కీసర శ్రీనివాస్ రెడ్డి, మెదక్కి చెందిన గజపతి మహేందర్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఇంట్లో సోదాలు చేయగా అమెరికా, జర్మన్లో తయారు చేసిన పిస్టల్స్, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని విచారించిన పోలీసులకు వీరికి బాసులుగా ఉన్న ఆసప్ప, సిద్దప్ప పేర్లు బయటకొచ్చాయి. ఆసప్ప పట్టొళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడు, చోటా రాజన్కే అత్యంత సన్నిహితుడు. మహబూబ్ నగర్ కి చెందిన ఆసప్ప నయీం గ్యాంగ్ చేతిలో హతమైన పట్టొళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు. పట్టొళ్ల హతమైన తరువాత ఆసప్ప చక్రం తిప్పాడు. గ్యాంగ్స్టర్ గా ఎదిగి మాఫియా డాన్ చోటా రాజన్ కు అత్యంత సన్నిహితుడిగా మారాడు. అజీజ్ రెడ్డి ఒక్కడే చోటా రాజన్ కి దగ్గరగా ఉండేవాడు. కానీ తాజాగా ఆసప్ప డి గ్యాంగ్ తో సన్నిహిత సంబంధాలు, అధునాతన ఆయుధాలు హైదరాబాద్ కి రావడం ఇదే మొదటిసారని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఇటువంటి వెపన్స్ మేము ఇండియన్ మేడ్ వెపన్స్ వాడుతుంటాం మా సర్వీస్లో కూడా, కానీ ఇవి చాలా అడ్వాన్స్ వెపన్స్. ఇది మాకు కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. చాలా కాస్ట్లీ ఉంటాయి. రేట్ అంటే చెప్పలేము. మినిమం 4 to 5 lakhs మినిమం ఉంటుంది. 7.65 mm పిస్టల్ జర్మన్ మేడ్, అది కూడా
చాలా రేర్ వెపన్ ఇది. ఇవి ఏ విధంగా సంపాదించారు అనేది మాకు ఫైనల్గా తెలిసేది ఉంది. అయితే హైదరాబాద్లో డీ గ్యాంగ్ లింకులు ఇప్పటివి కావు. 1990 నుంచే సంబంధాలున్నాయి. అంతేకాదు అప్పట్లో డీ గ్యాంగ్ మెంబర్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 2000-2002లో డీ గ్యాంగ్ మెంబర్స్ జ్యువెలరీ షాప్ యజమానిని బెదిరించి లక్షలు వసూలు చేసినట్లు తేలింది. హైదరాబాద్లో పేరు మోసిన రౌడీ షీటర్ ఆయుబ్ ఖాన్తో దావూద్ గ్యాంగ్ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. సెటిల్మెంట్లు, కిడ్నాప్లు, బెదిరింపులకు పాల్పడి డబ్బు సంపాదించడమే కాకుండా మరో రౌడీ షీటర్ కైసర్తో మైత్రి పెట్టుకుంది. 2008 మే 2న అజీజ్ రెడ్డి అలియాస్ వెంకటరెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీ హిల్స్ లో ఎన్కౌంటర్ చేశారు. ఇతను కూడా చోటా రాజన్కి అనుచరుడిగా ఉంటూ దందాలకు పాల్పడ్డాడు. ఇదే ఏడాదిలో అలీభాయ్ని టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. మెదక్ జిల్లాకు చెందిన అలీభాయ్ డీ గ్యాంగ్ సభ్యులు అఫ్తాబ్ అలం అలియాస్ విక్కీ, ముంబై హబీబ్ బార్కస్ తో కలిసి వసూళ్లకు బెదిరింపులకు పాల్పడ్డ అలీభాయ్ గ్యాంగ్ సభ్యులను పట్టుకున్నారు. మాఫియా పడకనీడ హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఉంది. అబూసలం, మోనికా బేడీలు కూడా కర్నూలు అడ్రస్ తో హైదరాబాద్ లో పాస్పోర్ట్ తీసుకున్నారు. మాఫియా పేరు చెప్పి ఇంకెంతమంది వసూళ్లకు పాల్పడ్డారో తెలియదని చెబుతున్నారు పోలీసులు. ఎవరైనా బెదిరిస్తే తమకు తెలియజేయాలని చెబుతున్నారు. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా రౌడీ షీటర్ ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వారి మీద అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మాఫియా వాళ్ళు ఎవరైనా కానీ, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం చెప్తే మేము వారి మీద కూడా గట్టి చర్య తీసుకోవడం. మొత్తానికి హైదరాబాద్ లో బయటపడ్డ డీ గ్యాంగ్ అనుచరులు ఏం చెయ్యబోతున్నారో పోలీసుల ఇంట్రాగేషన్ లోనే తేల్చాలి. తుఫాన్లు, వానలు, వరదలు వస్తున్నాయి, పోతున్నాయి. నేతలు, అధికారులు వస్తున్నారు, వెళుతున్నారు. వరద నష్టాలు, కష్టాల కన్నా పరామర్శలు అమలు కాని నేతల హామీలు తమను వేధిస్తున్నాయంటున్నారు వరద బాధితులు. వస్తున్న పోతున్న ఓ రామచిలక అన్నట్లు ఇలా వచ్చి అలా వెళ్ళటం కాదు. బాధితులకు ఏం ఒరగబెట్టారని నిలదీస్తున్నారు. పరామర్శలు మాకు, పంట నష్టం పెద్దలకా అని ప్రశ్నిస్తున్న సిక్కోలు రైతుల ధైర్యం పైన స్పెషల్ స్టోరీ. జల్ తుఫాన్ పంజా విసిరింది. నీలం తుఫాన్ నిండా ముంచింది. ఈ 2 తుఫాన్ల నుంచి తేరుకోకముందే ఫైలిన్ తుఫాన్ విరుచుకుపడింది. ఆ వెంటనే వానలు, వరదలు ముంచెత్తాయి. బంగారం లాంటి పంట తుడిచిపెట్టుకుపోయింది. అపార నష్టం మిగిలింది. విపత్తు మీద విపత్తు విరుచుకుపడుతున్నాయి. వరద సాయం మాత్రం అందడం లేదు. నేతలు, అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. వచ్చి ఏం చేశారు? పరామర్శలు, అంచనాల తయారీ, ఆదుకుంటామనే ప్రకటనలు. ఇంకా అంతేనా? అంతకు మించి పైసా సాయం అందలేదని శ్రీకాకుళం రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నీలం తుఫాన్ నష్టాన్ని ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినా ఏదో 10 మందికో 10ో పరకో ఇచ్చారు. ఇప్పుడు ఫైలిన్ తుఫాన్, ఆ తర్వాత వచ్చిన వరదలకు జిల్లాలో 600 కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. 2,70,000 హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోతే కేవలం 80,000 హెక్టార్లలోనే పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వర్షానికి ఈ ఊరు బుచ్చింపేటకి పూర్తిగా పత్తి నష్టం పూర్తి అయిపోయింది. మరేం లేదు. సెక్రటరీ గారు వచ్చారు. ఆయన ఏంటంటే అలాగ తిరిగేసి నేను రాసినాను, పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయాను. గత సంవత్సరం కూడా అలాగే రాశాడు. ఎవరికో 10 మందికి ఎంతో కొంత వచ్చింది, రూపాయి పాపాయి, కానీ కొందరికి తేలిగే రాలేదు. ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి మీ వ్యవసాయం ఏంటి, మీ పంట ఏంటి నవ్వులు చెప్పలేదు, అడగలేదు మమ్మల్ని. ఇక కౌలు రైతుల కన్నీటి వేద అంతా ఇంతా కాదు. సర్కార్ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దండాలు పెట్టి ఓట్లడుగుతారే కానీ కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవడానికి నేతలకు మనసు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అంత నిరుమయంగా ఉన్నది, ప్రజలు పట్టించుకోలేదంటే రేపు ఎలాగా వాళ్ళని మనం ఇది చేసి వాళ్ళ కోట్లు వేయడం ఏడు చేస్తాం. ఆ టైం వచ్చేప్పుడు వస్తారు, వచ్చి ఇంటింటికి వెళ్ళి దండాలు మొక్కేస్తారు, అందరిని ఇది చేస్తారు. తీరా మోసి మాకు నష్టాలు వచ్చినాయంటే ఒక పంట నష్టం లేదు, ఏటి లేదు, ఒక ఇల్లు పడిపోయిందంత లేదు, ఎక్కడ చెర్లు ఎరగొట్టేసి గండ్లు కొట్టని అన్నీ ఆటికి ఇది లేదు. మరి ఎందుకండి ప్రభుత్వం ఉండే? వరదలప్పుడు పరామర్శల హడావుడే తప్ప బాధితులను ఆదుకోవాలనే ధ్యాస ఉన్నట్టు కనిపించడం లేదని మరికొందరి ఆరోపణ. రాజకీయ నేతల భూములకు బడా రైతులకే పరిహారం అందుతుందే తప్ప సామాన్య రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. పెద్ద పెద్ద రైతులు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నటువంటి పొలాలతో వెళ్ళి చూడడం తప్ప మరి చిన్న రైతులు
అలాగే బాగా ముంపుకు గురైనటువంటి రైతుల పొలాలు చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు ఏనాడు కూడా సందర్శించడం లేదు. ఫైల తుఫాన్కి అధికారులు 5 మంది ఒక టీం వేస్తే ఒక విఆర్ మాత్రం నామాత్రంకి వచ్చి రోడ్డు పైన వచ్చి రాసుకు వెళ్ళిపోయారు. ఇది రైతుల గోడు. అయితే అధికారులు మాత్రం రైతులను ఆదుకునేలా ప్రభుత్వానికి నివేదికలు పంపినట్టు చెప్తున్నారు. పంట నష్టాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌడ్. 10 లక్షల రూపాయల వరకు కలెక్టర్కి వెసులుబాటు కల్పించాలని టెంపరీ డ్యామేజ్ రిపేర్స్ వరకు మనకి కోరడం అయింది. దాని గురించి కూడా త్వరగానే ప్రభుత్వం నుంచి నిర్దేశం మాకు వచ్చేస్తాయని మేము అనుకుంటా ఉన్నాము. ఏదైనప్పటికీ అత్యవసర రిపేర్లు ఎక్కడైనా టేకప్ చేయాలో అది రోడ్స్ అయితే ఆర్ఆర్ఎం కింద, అదేవిధంగా ఇరిగేషన్ అయితే అవైలబుల్ ఫండ్స్ నుంచి టేకప్ చేయడం జరుగుతూ ఉంది. వరి, పత్తి పంటలే కాదు, ఉద్యానవనాలు, కొబ్బరి తోట నష్టం అంచనా సరిగ్గా జరగడం లేదని, పాత రికార్డులతో నివేదికలు తయారు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కొందరు నేతల గడప దగ్గర కూర్చొని వారి కనుసన్నల్లో అంచనాలు రూపొందిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాగార్జున సాగర్లో పర్యాటకుల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలం చెల్లిన లాంచీలలో ప్రయాణించడం ప్రమాదంతో చెలగాటం ఆడుతున్నట్లుగా ఉందంటున్నారు టూరిస్టులు. ఏ క్షణంలో ఎక్కడ నిలిచిపోతాయో తెలియని లాంచీల భద్రతపైన ఓ స్టోరీ. రాష్ట్ర పర్యాటక శాఖ 1970 నుంచి నాగార్జున సాగర్లో లాంచీలు నడుపుతోంది. నాగార్జున సాగర్ లాంచీ స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున కొండకు ప్రతిరోజు దాదాపు 2000 మంది టూరిస్టులు ఈ లాంచీల్లో ప్రయాణిస్తుంటారు. వారానికి 2 సార్లు సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలు నడుపుతుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ లాంచీ ప్రయాణం సందర్భంగా టూరిస్టుల భద్రతను మాత్రం పర్యాటక శాఖ అధికారులు గాలికొదిలేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 5 లాంచీలు నడుస్తున్నాయి. వీటిలో అగస్త్య, విజయలక్ష్మి, కృష్ణా పేర్లతో ఉన్న లాంచీలు నాగార్జున సాగర్ నిర్మాణ దశ నుంచి నడుస్తున్నాయి. వీటి సామర్థ్యంపై ఇప్పటికే బోలెడు అనుమానాలుండగా లాంచీల్లో ప్రయాణించే టూరిస్టులకు సరిపడా లైఫ్ జాకెట్లు లేకపోవడం, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండకపోవడం, వాకీటాకీలు, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడం వంటి సమస్యలు అనేకమున్నాయి. లాంచ్ ఒకటి తీసుకొచ్చారు. ఆ లాంచ్ కూడా వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది. దానికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకనే లాంచీలు కొద్దిగా మంచిగా పెట్టగలరని మనం. మాకు స్టార్టింగ్ బాగానే ఉందండి, ఎంజాయ్ గానే ఉంది. కానీ ఇంకా మనకు బోట్లో ఇంకా కొన్ని సౌకర్యాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. గజ ఈతగాళ్ళు ఇంకా ఎక్కువగా, తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగా కొంచెం భయం లేకుండా ఎంజాయ్గా వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా పిల్లలైనా ఎవరు వచ్చినా కూడా ఎంజాయ్గా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్తేనే ప్రయాణం. కార్తీక సోమవారం సందర్భంగా కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. వేములవాడతో పాటు ధర్మపురి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కాళేశ్వరంలో భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసంలో శివుని దర్శించుకుంటే చాలా మంచి జరుగుద్ది అనేది పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి కార్తీక మాసంలో దర్శించుకోవడానికి వస్తుంటాము. ఈసారి కూడా అలాగే వచ్చాము. ఈరోజు మేము చాలా వరకు రుద్రాభిషేకం జరిపించుకున్నాము, అది బాగా జరిగింది. అలాగే భక్తులకు నమ్మకం అనేది కాదు, మాకు కూడా నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం ఇలా వచ్చి కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటాం. అది శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో అది ఎక్కువ ప్రత్యేకత ఏంటంటే, ఈ శివుడికి మనం ఈ కార్తీక మాసంలో చేసేది ఏంటంటే రాజరాజేశ్వర ఆలయంలో చేసుకుంటే ఇంకా బాగా జరుగుతుంది అనేది మనకు ప్రతి ఒక్కరి నమ్మకం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చాం. ప్రధానితో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ, సమన్యాయం జరిగేలా చూడాలని వేడుకోలు. ఢిల్లీలో జీఓఎం కమిటీ భేటీ,
హాల్ వద్ద టీఎన్జీఓల ధర్నా. దొరల తెలంగాణ మాకొద్దు, కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు. ప్రైవేట్ ఆసుపత్రిలో పసికందు మాయం, వెతుకుతున్న 4 పోలీసు బృందాలు.